నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. Thy word is a lamp unto my feet and a light unto my path. దయచేసి కూర్చోండి. దేవుని అత్పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగాక. దేవుని వాక్యం చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 11వ వచనం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచాడు. దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో ఈ ఆజ్ఞ ఎన్నోదమ్మా? ఎన్నోది? 3వ ఆజ్ఞ. గత వారం మనం 2 ఆజ్ఞలు మనం నేర్చుకుంటున్నాము. ఈ 3వ ఆజ్ఞని మనము ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇది దేవుడు తన బిడ్డల కొరకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు. ఒక మనుషుడు లేదా మోషే కానీ అహరోను కానీ ఇజ్రాయేల్ పెద్దలు కానీ ఏర్పాటు చేసినటువంటి ఆజ్ఞలు కాదు. ఈ లోకంలో మనుషులు ఏర్పాటు చేసి ఆజ్ఞలు కట్టుబాట్లు కొన్ని ఉంటాయి. అలాగే పరలోకంలో దేవుడు ఏర్పాటు చేసిన ఆజ్ఞలు కట్టుబాట్లు ఉంటాయి. మనుషులు చేసే ఈ యొక్క కట్టుబాట్ల కంటే ప్రాముఖ్యమైనవి, విలువైనవి, మనందరం ఖచ్చితంగా పాటించవలసినవి పరలోకంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క 10 ఆజ్ఞల్ని ఖచ్చితంగా పాటించాలి. అంచేత 10 ఆజ్ఞలు కూడా అన్ని ఒక్కొక్కటి కూడా చాలా ప్రాముఖ్యమైనవి. గత వారంలో మొదటి 2 ఆజ్ఞలు మనం చూసినాం. ఏంటి మొదటి ఆజ్ఞ ఏమిటి? నీ దేవుడైనా యెహోవాను నేనే. రెండవది, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం మీద కానీ కింద భూమి మీద కానీ భూమి కింద నుండి నీళ్ళ మీద కానీ ఉండు. దేని పనులు విగ్రహం చేసుకోవద్దు, నా సాగిలపడదు, నమస్కారం చేయవద్దు. ఓకే. ఇప్పుడు 3వ ఆజ్ఞ ఏమంటున్నాడమ్మా? నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపవద్దు. వ్యర్థముగా ఉచ్చరింపవద్దు. ఎవరైనా అలా చేస్తే వారిని నేను నిర్దోషిగా ఎంచానంటే దోషిగా ఎంచుతాడు అనమాట. దేవుని యొక్క నామాన్ని ఎవరైతే వ్యర్థంగా ఈ లోకంలో వాడుకుంటున్నారో వారందరూ దేవుని దృష్టికి ఎవరమ్మా? దోషులే. మరి ఈ 10 ఆజ్ఞలు దేవుడు ఎవరికి ఇచ్చారు? ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది అందరికీ కూడా. ఈ 10 ఆజ్ఞలు ఇజ్రాయేల్కి ఇచ్చాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు, మనకెందుకు అని అంటారు చాలామంది. నూతన నిబంధనలో ప్రభు కృప ఉంది కదా, ఇవన్నీ మనకెందుకు అంటారు. కానీ గతంలో చాలాసార్లు చెప్పినట్టుగా ధర్మశాస్త్రము అయినా ప్రవక్తలు చెప్పిన మాటలైనా ఏదైనా సరే పాత నిబంధన లేకుండా క్రొత్త నిబంధన లేదు, క్రొత్త నిబంధన లేకుండా పాత నిబంధన లేదు. 2 కలిసి ఉండాలి. మరి ఈ యొక్క 10 ఆజ్ఞల్ని దేవుడు ప్రభు 2 ఆజ్ఞలుగా మనం విడదీసి మనకు చెప్పాడు కదా. నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో నేను దేవుని ప్రేమించు, ఇన్ని వల్ల నీ పూర్వాన్ని ప్రేమించు. అంటే 10 ఆజ్ఞలు అందులో ఉన్నాయని చెప్పాడు కదా, దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుడు కూడా మన ప్రభు కూడా ఈ 10 ఆజ్ఞల్ని చేయమని చెప్పాడు. గత వారం చూసినాం, యవనస్తులు వచ్చి ప్రభు నిత్య జీవనం వాసాడని నేనేం చేయాలంటే ఏమన్నాడమ్మా? నారస చేయవద్దు, దొంగతనం చేయవద్దు, ఆశింపవద్దు, తల్లిదండ్రులను సన్మానించము, అవే చెప్పాడు కదా ప్రభు. అంచేత 10 ఆజ్ఞలకి పాత నిబంధన లేదు, క్రొత్త నిబంధన లేదు. మరి ముఖ్యంగా అందరికీ, ఇజ్రాయేల్ మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్న క్రైస్తవులు మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్న వారందరికీ 10 ఆజ్ఞలు దేవుడు ఇస్తున్నాడు. 10 ఆజ్ఞలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పాటించవలసిందే. అంచేత ఈరోజు ఎవరితో మాట్లాడుతున్నాడు ప్రభు? లోకమంతటితో మాట్లాడుతున్నాడు. మన గురించి, సంఘం గురించి, వ్యక్తిగతంగా నా గురించి, మీ గురించి కాదు. ప్రపంచంలో వారందరితోటి 10 ఆజ్ఞల ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి చాలా శ్రేష్టమైనటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. మరొకసారి చదివి దాని యొక్క భావాన్ని మనం నేర్చుకుందాం. చూడండి, ఇది చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే ఇది శిక్షతో కూడినటువంటి ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. వ్యర్థంగా దేవుని నామాన్ని మనం కూడా ఎప్పుడు కూడా ఉచ్చరించడం అంటే మాట్లాడకూడదు, ఏ పని చేయకూడదు వ్యర్థంగా. ఎందుకనంటే యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించువాని నిర్దోషిగా ఎంచాడు. కాబట్టి మనందరం దోషులైపోతాం ఈ యొక్క దేవుని యొక్క మాట, ఈ యొక్క 3వ ఆజ్ఞను మనం పాటించకపోతే. అంచేత 3వ ఆజ్ఞ ఏమిటి అనేది మనం చాలా చక్కగా నేర్చుకోవాలి. వ్యర్థముగా ఉచ్చరించడం అంటే ఏంటి? ఉచ్చరించడం అంటే పలకడం. ఓకే, మరి ఎలాగూ ఉచ్చరిస్తాము, ఎలాగూ దేవుని నామాన్ని వ్యర్థంగా మనం చేస్తామంటే ఆ ఉచ్చరించడం అంటే ఒకసారి ముందు చూద్దాం. చూడండి, నిర్గమాకాండము 23వ అధ్యాయం చూడండి. నిర్గమాకాండము 23వ అధ్యాయం. నిర్గమాకాండము 23వ అధ్యాయంలో ఇక్కడ 10 ఆజ్ఞల గురించి చెబుతూ తర్వాత ధర్మశాస్త్రం గురించి మాట్లాడితే ఏమన్నాడు చూడండి. 23 నిర్గమాకాండం 23:13 నేను మీతో చెప్పిన వాటినన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలను, వేరొక దేవుని పేరు ఏముందమ్మా ఉచ్చరింపకూడదు, అది నీ నోట నుండి రానియతగదు. దేవునికి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడం అంటే ఏంటి? ఉచ్చరించడం ఏంటి అంటమాట?
నా నామం తప్ప వేరొక దేవుని యొక్క నామము నీ నోట్లో నుంచి ఉచ్చరింపకూడదు. వేరొక దేవుని యొక్క పేర్లు మన నోటితోటి ఎత్తకూడదు. అలా చేస్తే మన దేవుని నామాన్ని ఏం చేస్తున్నాం? వ్యర్థం చేస్తున్నాం. అప్పుడు మన దేవుడిని మనల్ని దోషించుతాడు, నిర్దోషించాడు. అంచేత మొదటి ఆజ్ఞ ఏమి నేర్చుకున్నాము? నీ దేవుడిని యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. కాబట్టి వేరొక దేవుని యొక్క పేర్లు మనం ఎప్పుడైతే ఉచ్చరించున్నామో మన దేవుని దృష్టికి ఎలా ఉంటున్నామో? వ్యర్థముగా ఆయన ఆరాధన చేస్తున్నాము. తర్వాత ఆయన కోపం తెప్పించి దేవుని దృష్టికి దోషమైపోతున్నాం. కాబట్టి వేరొక దేవుని పేరు మన నోట్లోంచి రాకుండా జాగ్రత్త పడాలి. మనం మరి అన్య దేశంలో ఉన్నాం కాబట్టి తొందరగా తప్పు చేసే అవకాశాలు మనకు ఎక్కువ ఉంటాయి. పైగా ఒకప్పుడు విగ్రహారాధన చేసి మనం వచ్చాం కాబట్టి తిరిగి ఆ యొక్క ప్రభుకి వ్యతిరేకమైన కార్యాలకు మళ్ళీ తిరిగి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. వేరొక దేవుని యొక్క పేరు మన నోటి రావద్దు. ఇప్పుడు వ్యర్థంగా ఉచ్చరించడం నేర్చుకున్నాము. వ్యర్థంగా మనుషులు దేవుని ఎలాగ ఆరాధిస్తారో మనం నేర్చుకోవాలి. లేవియ కాండము 5వ అధ్యాయం చూడండి. లేవియ కాండము 5వ అధ్యాయం. లేవియ కాండము 5వ అధ్యాయము. ఎలాగో మనం మనుషులు వ్యర్థంగా దేవుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తారో తెలుసుకుందాం. 4వ వచనం, 5:4 లెవిటికస్ లేవియ కాండము. మరియు కీడైనను మేలైనను. తర్వాత ఏమందమ్మా? మనుషులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని చేసేదమని పలుకు మాటల్లో మరి దేనినైనా యోచింపక చేసేదని ఒకడు పెదలతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని నీ ఎడల అది తెలిసిన తర్వాత వాడు అపరాధి అగును. 3వ అధ్యాయంలో మొట్టమొదటిగా దేవునికి నామాన్ని వ్యర్థంగా మనుషులు, ఈ లోకంలో మనుషులు ఎలాగూ వ్యర్థంగా ఉచ్చరిస్తారో ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అది కీడు కానీ మేలు కానీ. అమ్మా, ఒట్టు పెట్టుకుంటారు చాలామంది, వ్యర్థంగా ఒట్టు పెట్టుకుంటూ ఉంటాడు. ఒట్టు పెట్టుకొని చేసేదమైన పలుకు మాటల్లో. ఎప్పుడు మనుషుడు ఎందుకు ఒట్టు పెట్టుకుంటాడు చెప్పండి? ఎప్పుడు ఒట్టు పెట్టుకుంటాడు చెప్పండి? ఏదన్నా ఒట్టు పెట్టుకోవడం అంటే మనం ఎదురు వ్యక్తిని నమ్మలేదనుకోండి, మనం నమ్మట్లేదు. ఎదురు వ్యక్తిని నమ్మింపజేయాలంటే ఏం చేయాలి? దేవుని మీద ఒట్టమ్మా అంటే నమ్ముతాడు. ఓకే, మామూలుగా చెప్తే నమ్మరు కొంతమంది. నా దేవుని ఒట్టమ్మ ఇది చేస్తా, అది చేస్తా, లేదా అది చేయను, ఇది చేయను అని ఇతరులతో మనము మాట్లాడి మనల్ని చెప్పే మాటలు వారు నమ్మడానికి మనం దేవుని యొక్క పేరు మీద ఒట్టు పెట్టుకుంటాం. ఒట్టు పెట్టుకొని మాట్లాడతాం నోటితోటి. మాట్లాడిన తర్వాత ఏదైతే ఒట్టు పెట్టుకున్నామో అది చెడు మర్చిపోయాడు అనుకోండి, అది మేలు కానీ కీడు కానీ. అప్పుడు ఏం చేస్తున్నాడు అతను? దేవుని యొక్క నామాన్ని వ్యర్థముగా ఉచ్చరిస్తున్నాడు. ఎందుకని? ఎవరి నామాన్ని ఒట్టు పెట్టుకున్నాడు? దేవుని యొక్క నామం ఒట్టు పెట్టుకుని చేస్తానన్నాడు, చేయలేదు. అంటే దేవుని యొక్క నామాన్ని ఏం చేశాడు ఇతను? వ్యర్థంగా ఉచ్చరిస్తున్నాడు, వ్యర్థంగా దేవుని యొక్క నామాన్ని చేస్తున్నాడు. అది మేలు కానీ ఏదైనా సరే లోకంలో మనుషులు ఏది చేసినా కూడా మనం దేవుని మందిరానికి కానీ దేవునికి కానీ మనుషులు కానీ ఇది చేస్తాను అని చెప్పినప్పుడు ఖచ్చితంగా చేయాలి. కొంతమంది చెప్తారు, మర్చిపోతారు. ఓకే, గుర్తొచ్చినప్పుడు ఏం జరుగుతుంది చూడండి. అక్కడ అదే చెప్పాడు ప్రభు. కీడైనను మేలును మనుషులు వ్యర్థంగా ఒట్టు పెట్టుకొని చేసేదమని పలుకు మాటలు మరి దేనినైనా యోచింపగా చేసేదని ఒకడు పెదలతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని ఎడలా అది తెలిసిన తర్వాత వాడు అపరాధి ఆగును. అప్పుడు గుర్తొచ్చింది అనుకోండి, లేదా ఎవరు గుర్తు చేశారు. ఇప్పుడు నేను వేరే వ్యక్తికి ఒట్టు పెట్టుకొని చెప్పి చేస్తానని, అతను చాలా చేస్తాడని ఎదురు చూశాడు. టైం అయిపోయింది, అతను వచ్చాడు నా దగ్గరికి. పలానప్పుడు నువ్వు నాకు ఒట్టు పెట్టుకొని చెప్పావు కదా అన్నాడు. నేను మర్చిపోయినా, నాకు తెలిసింది. ఇప్పుడు నేను ఎవరినంటే దేవుని దృష్టికి అపరాధిని. ఎందుకని? దేవునికి నామాన్ని నేను వ్యర్థముగా ఉచ్చరించి దేవుని నామాన్ని అవమానపరిచా. దేవుని నామాన్ని ఒట్టు పెట్టుకొని కూడా ఆ కార్యం చేయలే. ఓకే, అందుచేత అది దేవునికి కానీ మనుషులు కానీ ఎప్పుడైనా మేము చేస్తాము లేదా చేయము అన్నప్పుడు ఖచ్చితంగా దానిని నెరవేర్చాలి, జ్ఞాపకం చేసుకొని. లేకపోతే దేవుని దృష్టికి మనం ఏమవుతామా? అపరాధులు అవుతాం, దోషులు అయిపోతాం, నిర్దోషిగా ఎంచడం మనల్ని. అందుచేత మహాజ్ఞాని ఒక మాట అన్నాడు. ఏమిటన్నాడు చూద్దాం చూడండి. 5వ అధ్యాయం చూడండి. ప్రసంగి 5వ అధ్యాయం. ప్రసంగి 5వ అధ్యాయం 4వ వచనం. అందరూ తీయాల, బైబిల్ అందరూ తీయండి. 558 పేజీ, 558 పేజీ నెంబరు. ప్రసంగి 5:4. నీవు దేవునికి ఏముందమ్మ తర్వాత
మొక్కుబడి చేసుకొని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటే మేలు. ఇప్పుడు మనుషులతో కానీ దేవునితో కానీ ఇది చేస్తామని చెప్పాం, అది చేస్తాము అని అన్నాం, చేయలేదనుకోండి, అది ఎందుకు అలా చెప్పాలి? ఉదాహరణకి చెప్తున్నాడు ప్రసంగి మహాజ్ఞాని, దేవుని విషయంలో దేవుని మందిరంలో ఇది చేస్తా, లేదంటే దేవునికి ఇది చేస్తా అని చెప్పాం అనుకో. చెప్పినప్పుడు మనం ఏం చేయాలంట? ఖచ్చితంగా చేయాలి. ఆ మాట అన్నది ఎవరు? మనమే ఇది చేస్తాం అంటాం. దేవుడైనా బలవంతం చేసాడు మనల్ని? మన హృదయంలో అనుకున్నాము, మన తలంపులు వచ్చింది, ఇది చేస్తా అది చేస్తాను అనుకున్నాము. దేవుడు అడగలేదు కదా, నీ అంతటా నీవే నా అంతటా నేనే ప్రభువాని అది చేస్తా అని అన్నాం అనుకోండి. అన్న తర్వాత మర్చిపోతే దేవుని నామాన్ని వ్యర్థంగా ఆచరిస్తున్నాం, దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాం. ఎందుకే మరి అబద్ధంగా చెప్పావు నా నామంలో? నేను ఎవడు అడిగాడు? చేయమని చెప్పాను, నువ్వే చెప్పావు కదా, మరి చెప్పి ఎందుకు చేయట్లేదు అని దేవుడు ప్రశ్న వేస్తే మన దగ్గర జవాబు ఉందా? అందుకని ఏమన్నాడు? జాగ్రత్తగా ఆలోచించి, దేవునికి ఇది చేస్తాం అది చేస్తాం చెప్పినప్పుడు 10 సార్లు ఆలోచించాలి. అలా మనుషులకి మనం ఇది చేస్తాం అది చేస్తున్నాం ఇంకోసారి 10 సార్లు ఆలోచన చేయాలి. అయితే చేయగల శక్తి మనకు ఉందా? ఆలోచన చేసి మాట ఇవ్వాలి. ఎందుకని? ఎవరి నామంలో దేవుని మీద ఒట్టు పెట్టుకున్నాం? దేవుని మందులు దేవుని నామే కదా, దేవుని మందులు చేసినా బయట మనుషులకి చేసినా కూడా. కాబట్టి మనం ఏది చేస్తామని చెప్పామో అది ఖచ్చితంగా చేయాలి. చేయకపోతే దేవుని దృష్టికి మనం అపరాధులం అవుతాం. ఇలా తప్పుపోయిన వారు మరి లేఖనంలో మరి లోకంలో ఎంతమంది ఉంటున్నారు? మనం అలా ఉండొద్దు. అలా ఉంటే మన దేవుని నామాన్ని అవమానపరిచినట్లుగా. ఓకే, అందుకని ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చూడండి, మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త ఎందుకు ఎంత నొక్కి వక్కాణిస్తున్నాడు ప్రభు చెప్దాం. వాక్యం, దేవుని వాక్యం. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి. చాలా జాగ్రత్తగా మంచండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం అందరూ తీయండి. మత్తయి సువార్త 5:37. మీ మాట ఏముందమ్మా? అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. లేకపోతే ఏమవుతుంది చూడండి, వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. మన మాట ఎలా ఉండాలంటమ్మా? అవునంటే అవునంతే, కాదంటే కాదు. కానీ మనుషులు ఎలా ఉంటారు? అవునంటే కాదు, కాదంటే అవును, అలా ఉంటుంది మనుషులు. మాట ఇచ్చి తప్పిపోతున్నారు అనేక మంది లోకంలో. అమ్మా అవునంటే కాదంటారు, మన దగ్గర మంచిగా మాట్లాడతారు, తర్వాత వెళ్ళిన తర్వాత మన గురించి చెడ్డగా మాట్లాడతారు. మన మనుషులు ఎదురుగా ఉన్నప్పుడు మంచిగా మాట్లాడతారు, లేనప్పుడు ఇంకొకలా మాట్లాడతారు. ఇవన్నీ ఏంటి? అవునంటే అవును, కాదంటే కాదు. అలాగా లేదు, రివర్స్ అనమాట. అవునంటే కాదు, కాదంటే అవునులాగా ఉంటుంది. దేవుడు అది కూడా వ్యర్థంగా ఏమన్నా మనకి ఉందనుకోండి, మొత్తం ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి నిజం. అందుకని హృదయంలో పెట్టుకోవడం, పెద్దలతో మాట్లాడడం అనేది దేవునికి అయిష్టమైనటువంటి కార్యము. అంతరంగంలో దేవుడు ఏం కోరుతున్నాడమ్మా? సత్యాన్ని కోరుతున్నాడు. మన అంతరంగంలో ఏముండదు? సత్యం ఉండాలి. మనం హృదయంలో పెట్టుకుని నోటితో మాట్లాడుతున్నాడంటే దేవుని తెలీదా? దేవుని తెలుసు. అందుకని ఏమన్నాడు? అవునని కాదని, కాదంటే అవునని కానీ ఉంటే అది ఎవరి నుంచి వస్తుందంటే అది దుష్టుడి నుండి పుట్టును. ఎందుకని? వాడు అబద్ధికుడు. దుష్టుడు అంటే ఎవరమ్మా? అపవాది, లేదంటే సైతానుడు. వాడు అబద్ధికుడు. మన ప్రభు ఎవరు? సత్యవంతుడు. ఆయనలో అసత్యం లేదు, అబద్ధం లేదు. కానీ నేను అవునంటే కాదని, కాదంటే అవునని ఉంటే నాలేముందనమాట? అసత్యం, అబద్ధం. అంటే నా తండ్రి ఎవరప్పుడు? అపవాది, సైతానుడు. అందుకని నేను పేరుకి క్రైస్తవుడిని, బోధకుడిని ఇలాగ చేస్తున్నానంటే నా దేవుని నామాన్ని నేనేం చేస్తాను? వ్యర్థముగా ఉచ్చరిస్తున్నాను, వ్యర్థముగా ఆయన ఆరాధన చేస్తున్నాను. అంచేత ప్రభు చెప్పాడు, మీ మాట అంటే అవునంటే అవును. ఇప్పుడు నా మాట అవునంటే అవును, కాదంటే కాదన్న స్టేజ్కి నేను వచ్చాను అనుకోండి, ఒట్టు పెట్టుకోవాల్సిన అవసరం వస్తుందా? ఇది చేస్తానంటే ఖచ్చితంగా చేస్తాం అంతే, అది చేయనంటే చేయనంటానంతే. పరీక్ష చేసుకోవాలి. వ్యర్థంగా ఇజ్రాయేల్ చాలాగా తప్పుపోయారు, మాట ఇచ్చి తప్పుపోయారు చాలామంది. మనం ఎలా ఉన్నాం? దేవునికి మాట ఇచ్చి, మనుషులకు మాట ఇచ్చి తప్పుపోతున్నామా? ఇలా చేయవద్దు. అలా చేస్తే మనకి ఆశీర్వాదము రాదు, పైగా మనకి కీడు వస్తుంది దేవుని దగ్గర నుంచి. ఎందుకంటే ఎక్కడి నుంచి? కీడు నుండి. దుష్టుడు అంటే కదా మన కీడు వస్తుంది ఒకసారి. ఎందుకు వస్తుందో మనకు అర్థం కాదు. అక్కడ చూడండి ఏమన్నా, మళ్ళీ అర్థం ఎలా చెప్తాను చూడండి.
37వ వచనం, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండగలను. వీడికి మించినది ఎక్కడి నుంచి వస్తుంది? గట్టిగా చెప్పండి. దుష్టు నుండి పుట్టినది. అక్కడ దుష్టుని దగ్గర 2 అంకె వేశారు కదా, కిందేముంది చూడండి. దుష్టుడు అంటే ఎవరు? కీడులు వెళ్తే మనకి మన మేలు కలగడం పోయి కీడులు వస్తాయి మన ఇంటికి. ఎందుకని? మనం రివర్స్ చేస్తున్నాం కాబట్టి, దేవుని నామాన్ని వ్యర్థంగా ఒట్టు పెట్టుకొని చేస్తున్నాం కాబట్టి మనకి మేలు కలగటం మానేసి ఏం కలుగుతుందమ్మా? కీడు ఎవరి దగ్గర నుంచి వస్తుంది? సైతం దగ్గర. మేలు ఎంత అక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర. అందుచేత మనందరూ కూడా ఈ విషయంలో తప్పిపోతున్నామేమో ఒకసారి పరీక్ష చేసుకోవాలి. ప్రపంచంలో ఉన్న అందరితోటి దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటిది, అలాగూ మనం మనుషులు దేవుని వ్యర్థంగా ఆ దేవుని నామాన్ని ఉచ్చరించే సంగతులు ఉన్నాయి. తర్వాత చూడండి, ఒకసారి మనుషులు ఎలా ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం చూడండి. మొదటి సమూయేలు 15. ఒక చక్రవర్తి ఉన్నాడు, ఇజ్రాయేలే కాదు, ఇజ్రాయేల్ చక్రవర్తి. ఆయన ఏం చేశాడు చూద్దాం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ వచనం, అప్పుడు ఇజ్రాయేల్ అందరూ ఉన్నారు, వారికి రాజుగా సౌలుని అభిషేకించి చేశాడు దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా. ఒకనొక సమయంలో దేవుడు ఏమన్నాడు చూడండి. మొదటి వచనంలో, ఒకనొక దినమున సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇజ్రాయేలులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. ఏంటి మాట? సైన్యములకు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, అమాలేకులు ఇజ్రాయేలుకు చేసిన నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చారు కదా. ఇప్పుడు 3వ వచనం చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడు సమూయేలు ద్వారా సౌలుకి ఏం చెప్తున్నాడు దేవుడు. కాబట్టి నీవు పోయి ఏమన్నా తర్వాత కనికరింపక అమాలేకులను హతము చేయొచ్చు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గాధములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులు నిర్మూలన చేయమని చెప్పాను. ఇప్పుడు ఒక్కసారి చదివి వినిపించాను కదా. ఏం చెప్పాడు దేవుడు చెప్పండి సమూయేలు ద్వారా సౌలుకి? అమాలేకులను వారు ఉన్నారు, ఒక తెగది. ఇజ్రాయేల్కి వారు భాగ్యోద్దేశం వచ్చినప్పుడు చాలా వారు గౌరవించలేదు. వారి మాట వినకుండా వారికి కష్టం కలిగి చేశారు. కాబట్టి దేవుడు జ్ఞాపకం తెచ్చుకొని అమాలేకుల్ని ఇలా చేయి అని చెప్పాడు. ఏం చెప్పాడు దేవుడు చెప్పండి, ఎవరైనా చెప్తారా? ఏం చెప్పాడు దేవుడు? మొత్తం పసిపిల్లలేంటి, పెద్దలనేంటి, స్త్రీలు, పురుషులు, ఇంకా గార్ధములేమి, ఒంటెలేమి కలిగిన సమస్తము అని చెప్పి ఆఖరి ఒక మాట అన్నాడు, వారిని బొత్తిగా నిర్మూలన చేయడం ఏంటి? ఇప్పుడు టీచర్స్ రాస్తారు కదా, బోర్డు మీద రాస్తారు. రాసిన తర్వాత ఇది ఉంటుంది డస్టర్, ఇలా తుడిచేస్తే ఏమవుతుందా? ఏం కనబడుతుందా? అలాగూ అంటే అమాలేకులు ఈ భూమి మీద కనబడకుండా అందరినీ నిర్మూలన చేసేసేయి. చిన్నవారిని, పెద్దవారి అందరూ, అధికారులు కానీ రాజులు కానీ అందరిని నాశనం చేయమని చెప్పాడు. ఇది దేవుడు చెప్పిన మాట. పైగా ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఎవరి ద్వారా? సమూయేలు ప్రాప్త ద్వారా. ఇప్పుడు చెప్పినప్పుడు సౌలు ఏం చెప్పుంటాడు? బహుశా చేస్తానులే వీలుంటే అన్నాడా? ఏం చెప్పుంటాడు? ఖచ్చితంగా చేస్తా, నువ్వు దేవుని సేవకుడు, నువ్వు చెప్తే నేను చేయబోడు. పైగా దేవుడు చెప్తున్నాడు ఖచ్చితంగా చేస్తా అని ఉంటాడా లేదా? ఆ దేవుని నామాన్ని అవునన్నాడా కాదన్నాడా? అవునన్నాడు కదా. ఇప్పుడు ఏం చేస్తాడు చూడండి. అంటే మనకు తెలిసిన కార్యాలే సందర్భం బట్టి మనం అర్థం చేసుకోవాలి. 7వ వచనం. తర్వాత సౌలు అమాలేకులను హైవేల నుండి ఐగుప్తు దేశం మార్గమునున్న షూరు వరకు తరిమి హతము చేసి. ఏం చేశాడమ్మా? హతం చేశాడు కదా. అందరినీ చేశాడా? ఏం చేశాడు చూద్దాం. అమాలేకుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేశాను. రాజును ఏం చేశాడంట? పట్టుకున్నాడంట. ఎవరిని హతం చేశాడు? ప్రజల్ని హతం చేశాడు. రాజును పట్టుకున్నాడు, ప్రాణంతో బ్రతికించాడు. హత్య చేయలేదు, చంపలేదు. దేవుడు ఏం చెప్పాడు? రాజును పట్టుకొని చూసి అని చెప్పాడా? పొత్తిగా నాశనం చేయమంటే అందరినీ కదా. కానీ ఈయనేం చేశాడమ్మా? ప్రజలను నాశనం చేశాడు, నిర్మూలన చేశాడు. రాజుగారిని పట్టుకుని బ్రతికనిచ్చాడు. తర్వాత ఇంకేం చేశాడు చూడండి. 9వ వచనం. సౌలును జనులను కూడి అగగును గొర్రెల్లోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రెపిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేసి అనుందా? చేయక. అంటే అవునంటే అవునా, కాదంటే కాదా? ఎలా ఉంది ఇప్పుడు ఈయన? అవునన్నాడు. ఏం చేస్తున్నాడు? ఇక్కడ కాదని చేస్తున్నాడు. సమూయేలు ఏమన్నాడు? చేస్తానన్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు? సగం. మళ్ళీ చదువుతున్నా.
గొర్రెల్లోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటి నిర్మూలన చేసిరి. జబ్బు ఉంటాయి కదా, నీరసంగా ఉంటాయి కదా, వాడిని చంపేశాడు. బాగా బలిసినవి కొరువిన వాటిని బ్రతకనిచ్చాడంట. దేవుడు అలా చెప్పాడా? మనం కూడా అలా చేస్తాం ఒకసారి. ఇంకేమని చూడండి. తర్వాత ఈ సంగతి దేవుడికి తెలుసు కదా, దేవునికి తెలిసే తెలీదా? 10వ వచనం చూడండి. అప్పుడు యెహోవాకు సమూయేలుకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చాను, సౌలు నన్ను అనుసరింపక ఏం చేశాడమ్మా? వెనుక తీసి నా ఆజ్ఞను గైకొనకపోయాను గనక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అయ్యో నా మాట వినలేదే, అవునన్నాడు ఇప్పుడు కాదనగా చేస్తున్నాడే అని బాధపడ్డాడంట దేవుడు సమూయేలు దగ్గర. అప్పుడు సమూయేలు అడుగుతున్నాడు సౌలుని, ఏమన్నాడు చూడండి. 12వ వచనం. ఉదయమున సమూయేలు లేచి సౌలుని ఎదుర్కొనకు పోగా సౌలు కర్మెలకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గనకు పోయినని సమాచారం వినను. తర్వాత అతడు సౌలు వద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక. తర్వాత ఏమన్నాడమ్మా? యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిని. ఎంత ధైర్యం మళ్ళీ చూడండి. దేవుడు చెప్పిన మాట సకసం చేసి దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞను నేను పూర్తిగా నెరవేర్చాను అంటున్నాడు. ఎంత అబద్ధం చెప్తున్నాడు చూడండి. దేవునికి తెలియదా? అలా ఉంటాం మనం. తర్వాత ఏమన్నారు చూడండి. సమూయేలు, అలాగైతే నాకు వినబడిచిన గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడమైనా అడిగాను. అందుకు సౌలు, అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చి నీ దేవుడైన యెహోవాకు బలులను అర్పించడానికి జనులు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటిని అడిగి నిర్మూలన చేసిరి అనగా. ఏమిటా అందరు నిర్మూలన చేసామనంటావు? ఆ రాజుగారు ఏంటి అక్కడ? ఆయన ఎవరు? గొర్రెల రంకెలు వినబడుతున్నాయి, అరుపులు వినబడుతున్నాయి, ఎద్దుల రంకెలు వినబడుతున్నాయి, గొర్రెలు మేకల అరుపులు వినబడుతున్నాయి. ఏమేంటనంటే అయ్యగారు సమూయేలు గారు అవన్నీ ఎందుకంటే మరి దేవుడు మనకు జయాన్ని ఇచ్చాడు కదా, ఆ దేవునికి బలి ఇవ్వడానికి శ్రేష్టమైన క్రొవ్విన వాటి మేము పక్కన పెట్టామన్నాడు. అందుకే తీసుకొస్తాను అన్నాడు. ఎవరి కోసం అంటే అవి దేవునికి బలి ఇవ్వడానికి తీసుకొచ్చాడంట. దేవుడు ఏమన్నాడు? వాడు నాశనం చేయమంటే ఏది నాశనం చేయమన్నాడు దాంతో దేవునికి బలిస్తాడండి ఈయన అని శపించాడు దాన్ని. దేవుడు శపించిన దానితోటి మనం దేవునికి బలి ఇవ్వగలుగుతామా? ఆ రాజుని, ప్రజల్ని, గొర్రెల్ని, మేకలన్నీ శపించాడు దేవుడు. వాటిని పట్టుకొని బ్రతకనిచ్చి దేవునికి బలిస్తానంటున్నాడు. ఇలాగ మనుషులు తెలియక తప్పు చేస్తుంటాం. దేవుని నామాన్ని వ్యర్థంగా మనం అనుకుంటాం, అమ్మో బలి ఇవ్వటానుక, ఆహో నేను అక్కడ సమూయేలు పక్షాన్ని నేను పక్కన నేనుంటే ఇలాగనివ్వండి, మంచి పని చేసావా, దేవుని బలిస్తావా, ఇచ్చేయి అనేవాడు. నేనైతే సమూయేలు అలాగ అనలే. ఏమన్నాడు చూడండి. 17వ వచనం. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీ వాళ్ళు ఇప్పుడుగా ఉన్నప్పుడు ఇజ్రాయేల్ గోత్రముగా శిరస్సు అయితివి. యెహోవా నిన్ను ఇజ్రాయేల్ మీద రాజుగా అభిషేకించాను. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీ పోయి పాపాత్మైన అమాయకులను నిర్మూలన చేయము, వారు లయమగు వారితో యుద్ధం చేయమని సెలవేగా నీవు ఎందుచేత యెహోవా మాట వినక ఏమన్నాడు తర్వాత? దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి ఏముంది తర్వాత? కీడు. అవునంటే అవును, కాదంటే లేకపోతే ఎక్కడి నుంచి వస్తుందమ్మా? కీడు కలుగుతుంది, దుష్టుడి నుంచి వస్తుంది. కీడు చేశాడంట దేవునికి. అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకుల రాజా నగను తీసుకుని వచ్చింది, కానీ అమాలేకులను నిర్మూలన చేసేది అన్నాడు. సరే బాగానుంది. 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించము, బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనటివు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినటివు శ్రేష్టము. చూసా? తర్వాత ఆయన్ని మనకి అవసరమైన చదువుతున్నాను. 24వ వచనం. సౌలు జల్లుకు జడిసి వారి మాట విననందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి. తర్వాత ఏమన్నాడమ్మా? పాపము తెచ్చుకొంటిని. ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు, నేను పాపం చేసినని. చూసారా? అవునంటే అవును లా లేడు, అవునంటే కాదు, కాదంటే అవునులాగా ఉన్నాడు. కీడు చేశాడు. ఎక్కడ చేసింది కీడు? దుష్టు నుండి. ఎందుకు వచ్చింది దుష్టు నుండి? యెహోవా మాట వినకపోవటం వలన. దేవుడు చెప్పిన మాట వినాలి. అందుకని ఏమన్నాడమ్మా? బలులు అర్పిస్తావా?
దేవునికి బలి దేనికి ఇష్టం అనుకుంటున్నావా? బలు అర్పించడం దేవునికి ఇష్టమా? దేవుని మాట వినడం దేవునికి ఇష్టమా? బలుడు అర్పించడం కంటే దేవుని మాట వినుట శ్రేష్టము. చాలామంది చేస్తాం, దశభాగాలు ఇస్తున్నాము, కానుకలు ఇస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, మందిరానికి వెళ్తున్నాము, అన్నీ చేస్తున్నాము కాబట్టి మనం శ్రేష్ఠం అనుకుంటారు మనుషులు. మరి దేవుని వాక్యాన్ని గైకుంటున్నావా? దేవుని వాక్యాన్ని గైకొనకుండా ఇవేమి చేసినా దేవుని దృష్టికి వ్యర్థము. అంటే దేవుడు అంటున్నాడు, ఇలాగూ దేవుని మాట మర్చిపోతావు చేయకుండా, పూర్తిగా వినం, పూర్తిగా చెయ్యం. మనుషులందరూ కూడా, లోకంలో వారందరూ కూడా, వారందరూ దేవుని ఎలాగ ఆరాధన చేస్తున్నారమ్మా? వ్యర్థముగా ఉచ్చరిస్తున్నారు దేవునికి నామాన్ని. మనం ఈరోజు పరీక్ష చేసుకుందాం. మన హృదయంలో దేవుడు చెప్పిన మాట మనలో ఉందా? మాట ఇచ్చి తప్పుపోతున్నామా? పరీక్ష చేసుకోవాలి. అది మనుషులకు కానీ దేవునికి కానీ. ఓకే, ఇక ఇప్పటి నుంచి ఎలా ఉందాం? మన అందరం కూడా అవునంటే కాదని ఉందామా? ఎలా ఉందాం? పిల్లలు మీ ఫ్రెండ్స్ దగ్గర అమ్మ నోట్బుక్ రేపు తీసుకొస్తానంటారు, రేపు తీసుకురారు, 10 రోజుల తర్వాత తెస్తారు. ఆ పెన్ను మర్చిపోయానంట, పెన్ను తీసుకుంటారు మళ్ళీ ఎవరో, పెన్సిల్ అని అడుగుతారు మళ్ళీ పెన్సిల్ ఎవరు. ఇవన్నీ ఏంటివి? దేవునికి అయిష్టమైన కార్యాలు. అప్పు తీసుకుంటారు, మళ్ళీ అప్పు ఎవరు? ఇవన్నీ దేవునికి అయిష్టమైన కార్యాలు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఓకే, మొదటి సంగతి నేర్చుకున్నాం, వ్యర్థంగా ఉచ్చరించడం. ఇంకా అలాగ మనుషులు ఈ లోకంలో ఉంటారని నేర్చుకుందాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయం. యెషయా గ్రంథము 44వ అధ్యాయం. ఇవన్నీ మన హృదయంలో అనుదినం మనం ప్రాక్టీస్ చేయాలా. చదివి విని మర్చిపోకూడదు. ప్రతిరోజు మనం ప్రాక్టీస్ చేయాలి. 44 ఒక్క నిమిషం. ఓకే, 44:25. 44:25. నేనే ప్రగల్భముల ప్రవచనమును ఏమనడమా? వ్యర్థము చేయవాడను, సోదెగాండ్రను వెర్రివారనుగా చేయవడను, జ్ఞానులను వెనుక త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయబడను. నేనే నా సేవకుని మాట రూఢిపరచవాడను, నా దూతల ఆలోచన నెరవేర్చేవాడను. యెరూషలేము నివాస స్థలముననియు యూదా నగరం గురించి అవి కట్టబడిననియు నేను ఆజ్ఞ ఇచ్చినాను. దాని పాడిన స్థలమును బాగు చేయవాడను నేనే. దేవుడు మాట సెలవిచ్చాడంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. నో అంటే నో ప్రభు, నో అంటే నో, ఎస్ అంటే ఎస్, అంతే, మళ్ళా కాదు. ఓకే, అయితే ఏమంటున్నాడు ఇక్కడ 20వ వచనంలో? నేనే ప్రగల్భుల ప్రవచనను వ్యర్థము చేయవాడు. ఎందుకన్నాడు మాట? ప్రగల్భులు అంటే ఏంటి? ప్రగల్భులు అంటే గొప్ప చెప్పుకునేవాడు. ఏమి లేకపోయినా ఇస్తరాకు ఏం చేస్తుందంట? ఎగిరి పడుతుందంట. అన్నీ ఉన్నాయి, అడుగుమని ఉంటుంది. అలాగే చాలామంది ఏమి లేకపోయినా ఎగురుతారు పైకి. అవి ప్రగల్భాలు చెప్తారన్నమాట. ప్రగల్భాలు చెప్పి ఏం చెప్తారు? ప్రవచనాలు చెప్తారంట. దేవుడు అలా చేస్తాడు, ఇలా చేస్తాడు, రేపు ఇది జరుగుతుంది, అలా జరుగుతుంది. ఎంతమంది ఇలా ప్రగల్భాలు ఉన్నారన్న ఈ లోకంలో? రేపు 2వ రాకడ, మొన్న సెప్టెంబర్ నెలలో 22వ తారీఖు ఇప్పుడు వచ్చేస్తుందా అని చాలామంది మోసం చేశారు, చాలా మోసపోయారు. ఇలా ఇప్పటి నుంచో జరుగుతుంది. ఇలాగూ ప్రగల్భాలు ఈ లోకంలో ప్రవచనాలు చెప్తున్నారంట. దాన్ని నేను వ్యర్థం చేశానండి. ఎందుకని? వారు చెప్పే ప్రవచనాలని వ్యర్థముతోటి దేవునికి నామని వ్యర్థంగా ఆచరిస్తున్నారు. ఎందుకని? ఒకసారి ఆలోచన చేసి చెప్పండి. నాకు ఆలోచన చెప్పండి. 3వ ఆజ్ఞకి దీనికి ఏంటి లింక్ ఏంటి? అంటే ప్రవచనాలు ఎలా చెప్తారమ్మా? ప్రవచనం అంటే ఏంటి? దేవుడు చెప్పాడు, నాకు రాత్రి కల్లాకి వచ్చి చెప్పాడు అని చెప్తారు. ప్రవచనాలు అంటే నోట్లో చెప్పి నేను చెప్పానంటే ఎవడు నమ్ముతాడు? దేవుడు నాకు చెప్పాడు ఇది ప్రవచనం అంటే అందరూ నమ్ముతారు. అవన్నీ ఉట్టిది. అంటే నేనేం చేస్తున్నాను? దేవుడు చెప్పకపోయినా దేవుడు చెప్పినట్టుగా నేను ప్రవచనం చెబితే నా దేవుని నామని నేను ఏం చేస్తున్నా? వ్యర్థముగా ఉచ్చరించుతున్నాను. దేవుని పేరుని చెప్పి నేను అబద్ధమైన ప్రగల్భాలు చెప్పి అబద్ధ ప్రవచనాలు చెబుతున్నా. దేవుడు చూస్తూరుకుంటాడా? నేనే నా సేవకుని మాట రూఢిపరిచేవాడు. నా సేవకుని చెబుతా, వాళ్ళు చెబితే నేను రూఢిపరుస్తా. ప్రగల్భాలు చెప్తే నేను కొట్టేస్తా. మీరు దోషులుగా ఎంచుతా అన్నాడు దేవుడు. ఇలా చాలామంది ఈ లోకంలో, మరి ముఖ్యంగా అంత్య దినాల్లో చాలామంది అబద్ధ ప్రవచనాలు చెప్పి ప్రజలను మోసం చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఈ లోకంలో బిజినెస్ చేస్తున్నారు. అబద్ధ ప్రవచనాలు చెప్పి దేవుడు చెప్పకపోయినా చెప్పినట్టుగా ప్రజల్ని మోసగించి బిజినెస్ చేసుకున్నారు చాలామంది. ప్రపంచంలో అందరూ అంతే. వీళ్ళు మన ఇండియా లేదు, అమెరికా లేదు, అందరూ ప్రతి చోట ఉన్నారు ఇటువంటివి. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? 3వ ఆజ్ఞని తప్పిపోతున్నారు. దేవుడు చెప్పకపోయినా చెప్పినట్టుగా మార్చేస్తున్నారు. ఎలాగ నేర్చుకుందాం, చాలా జాగ్రత్తగా ఉండండి. బైబిల్ గ్రంథంలో చాలా శ్రేష్టమైన మాటలు రాయబడినాయి. అహాబ్ అనేటువంటి చక్రవర్తి ఉన్నాడు.
ఈ ఆహాబు అనేటువంటి చక్రవర్తి యుద్ధానికి వెళ్తున్నాడు. ఆ రోజుల్లో యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని దగ్గర అడిగేవారు, దేవుని ప్రవక్తలను పిలిపించి యుద్ధానికి వెళ్తే నేను గెలుస్తానా ఓడిపోతానా అని అడిగేవారు. ఆ ప్రవక్తలు ఏం చేసేవారు, నువ్వు వెళ్ళు గెలుస్తావనంటే వెళ్ళేవారు, అమ్మ ఓడిపోతావు చచ్చిపోతావు అంటే మానేసేవారు. అలాగూ యుద్ధాలకు వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు కానీ ప్రవక్తలను పిలిపించి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని చెప్పినప్పుడు వారు ప్రార్థన చేసి దేవుడు ఇలా చెప్పాడు, ఇలా చేయమన్నాడు, ఇది చెబుతానని చెప్తే అలా చేసేవారు. ఇలాగూ ఆహాబు అనే చక్రవర్తి, ఇజ్రాయెల్ చక్రవర్తి యుద్ధానికి వెళుతూ ఏం చేశాడు చూద్దాం. 22వ అధ్యాయం, మొదటి రాజులు 22. మొదటి రాజులు 22. మొదటి వచనం, మొదటి రాజులు 22:1. సిరియలను ఇజ్రాయేలు వారును 3 సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధముగా జరిగింపక మానిరి. 3వ సంవత్సరం మందు యూదారాజైన యెహోషాపాతు బయలుదేరి ఇజ్రాయేలు వద్దకు రాగా ఇజ్రాయేల్ రాజు తన సేవకులను పిలిపించి, రామోత్గిలాదు మనదని మీరు ఎరుగుదురు, అయితే మనము సిరియా రాజు చేతిలో నుండి దాన్ని తీసుకొని ఊరుకున్నామని చెప్పి యుద్ధము చేయటకు నాతో కూడా నువ్వు రామోత్గిలాదు నాకు వచ్చేదవా అని యెహోషాపాతును అడిగాను. సరే నేను వస్తానన్నాడు యుద్ధం చేయడానికి. ఎవరి మీద? సిరియనుల మీద యుద్ధం చేయడానికి. ఎందుకంటే వీళ్ళ స్థలాలు ఆక్రమించుకున్నారు వాళ్ళు, తిరిగి యుద్ధం చేస్తేనే పొందుకోలేం కాబట్టి యుద్ధానికి వెళ్దామని అన్నాడు. బాగానుంది. అప్పుడు ఏం జరిగింది చూడండి, 6వ వచనం. ఇజ్రాయేల్ రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి, సరే 5వ వచనం చూడండి, మీకు అర్థమవుతుంది. 5వ వచనం. పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా యొద్ద విచారణ చేయడం రండి అని ఇజ్రాయేలుతో రాజుతో అనగా ఇజ్రాయేల్ రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామోత్గిలాద్ మీదకి పోదునా పోకుందా అని వారిని అడిగాను. అందుకు ఏమన్నారమ్మా చదవండి. యెహోవా దానిని రాజుని నీ చేతికి అప్పగించుకున్నాక పొండని వారు చెప్పిరి. యెహోషాపాతు యూదారాజు, అహాబు ఇజ్రాయేల్ రాజు, ఇద్దరికి స్నేహం ఉంది, బంధుత్వం ఉంది కాబట్టి వెళ్ళాడు. ఇలా యుద్ధానికి వెళ్దామని చెప్పగానే వెళ్తూ ఓడిపోతామా గెలుస్తామా అని వెంటనే ఏం చేశాడు అహాబు? ఎంతమంది ప్రవక్తలు పిలిచాడు? 400 ప్రవక్తలు. ఎవరి ప్రవక్తలు వీళ్ళందరూ కూడా? దేవుని ప్రవక్తలు కాదు, విగ్రహాలను పూజించే ప్రవక్తలు వీళ్ళందరూ కూడా. వీళ్ళు పిలిపించిన తర్వాత వీళ్ళేమన్నారు? యెహోవా ఇలా చెప్తున్నాడు, మీరు వెళ్ళండి యుద్ధానికి గెలుస్తారని చెప్తున్నారు. 400 మంది వారు యెహోవా యొక్క సేవకులు కాదు, ప్రవక్తలు కాదు, విగ్రహారాధన చేసే ప్రవక్తలు వాళ్ళందరూ కూడా. ఆయన పిలిపించాడు ఈయన. పైగా వాళ్ళు ఏం చెప్తున్నారు? యెహోవా ఇలా చెప్తున్నాడు. మళ్ళీ చెబుతున్నాను చూడండి ఎంతగా వ్యర్థంగా వారు ఉచ్చరిస్తున్నారో భయం లేకుండా. 6వ వచనం. దాదాపు 400 ప్రవక్తలను పిలిపించి యుద్ధం చేయడం రామోత్గిలాదు పోదునా పోకుందని వారు అడిగినందుకు వారు యెహోవా దానిని రాజుని చేత అప్పగించను. యెహోవా మీకు అప్పగిస్తాడు వెళ్ళండి అంటే ఏం చేస్తున్నాడు మీన? ఈ 400 మంది ఏం చేస్తున్నారు? దేవుడు చెప్పాడా? చెప్పకపోయినా యెహోవా మీకు అప్పగిస్తాడా అంటే దేవుడు చెప్పినట్టే కదా. అంటే ఏం చేస్తున్నారు 400 మంది? దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తున్నారు. మరి ఈ 400 మంది చెప్పిన మాట ఎవరు నమ్మారు? అహాబు నమ్మాడు, యెహోషాపాతు నమ్మలే. అహాబు నమ్మాడు. రాజు నమ్మేస్తే ఇంకా అందరూ నమ్ముతారు. రాజు నమ్మేశాడు, అబద్ధ ప్రవక్తలు చెప్పింది అందరూ నమ్మారు. మనం కూడా అంతే కదా, అమ్మ గొప్ప సేవకుడు అండి అని చెప్తే నమ్మేయడం అంతే. బైబిల్లో నిజంగా దేవుడు చెప్పాడా లేదా ఆలోచన చేయరు. ఆ గొప్ప సేవకుడు చెప్పాడు అంతే, నమ్మాడు, గుడిగా నమ్మేడు అంతే. నమ్మేశాడు ఈయన. అప్పుడు ఏం జరిగింది చూడండి. 11వ వచనం తర్వాత అప్పుడు యెహోషాపాతు ఏమన్నాడు? ఎంత చక్కనమాట అన్నాడు చూడండి 7వ వచనంలో. పొండని వారు చెప్పారు కానీ యెహోషాపాతు విచారణ చేయటకై వీరు తప్ప ఏమన్నాడమ్మా? యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనా లేడా? 400 మంది పిలిచేవయ్యా అహాబు, మరి దేవుని నామాన్ని ఘనంగా ఘనపరిచి ప్రేమతో ఆయన ప్రేమించి ఆయన మాట చొప్పున పలికే ప్రవక్త ఒక్కడు లేడా మీ ఇజ్రాయేల్ దేశంలో అని అంటే ఏమన్నాడు చూడండి. వీరు తప్ప యెహోవా ప్రవక్తలు ఒకడైనా ఇక్కడ లేడా అని అడిగాను. అందుకు ఇజ్రాయేల్ రాజు ఇమ్లా కుమారుడైన మీకాయా అని ఒకడున్నాడు, అతని ద్వారా మనము యెహోవా వద్ద విచారణ చేయవచ్చును కానీ అతను నన్ను గురించి మేలు ప్రకటింపగా కీడే ప్రకటించినాడు కనుక అతని ఎందు నాకు దేశము కలదని యెహోషాపాతు అనగా యెహోషాపాతు రాజని మీరు
అలాగ అనొద్దండి అన్నాడు. చూడండి రాజుగారు ఏమన్నాడు, ఆబరాజు ఒకడున్నాడయా యెహోషాపాతు, పిలిపిస్తా కావాలంటే, కానీ నా గురించి ఎప్పుడు ఏం చెప్తాడైనా కీడే చెప్తాడు, నా గురించి ఒక మంచి మాట పలకడు. కాబట్టి అతను అంటే నాకు ద్వేషం. ఎవరి గురించి అంటున్నాడు? దేవుని యొక్క ప్రవక్త. ఆ 400 మంది ప్రవక్తలు అంటే చాలా ఇష్టం ఈయనకి. ఎందుకని వాళ్ళందరూ ఏం చెప్తారు, నువ్వు చాలా మంచివాడు అయ్యా రాజుగారు, బాబా నువ్వు ఎంత గొప్పవాడు అని పొగుడుతారు. దేవుడు చెప్పకపోయినా చెప్పినట్టు చెప్తారు. అందుకని ఆయన వాళ్ళంటే ఇష్టం ఆయనకి. దేవుడు ఏం చెప్తే చెప్పాలి. మేకా చేతిలో ఏమైనా ఉందా? కీడంటే కీడు, మేళ్ళని మేళ్ళంత, అవునంటే అవును, కాదండి కాదు. అది ఈయనకి ఇష్టం లేదు, ద్వేషం అంట. అందుకని పిలవట్లేదు. అప్పుడు యెహోషాపాతు, అయ్యా రాజుగారు అలా అనొద్దండి, తప్పండి, మీరు అన్నది తప్పండి, అలా అనొద్దు. యెహోవా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన చెప్పిన మాట విన్నాం అంటే ఆయన పిలిపించారు. తర్వాత 10వ వచనం, సరే 9వ వచనం. అప్పుడు ఇజ్రాయేలు రాజు తన పరివారంలో ఒకరిని పిలిపించి, ఇమ్లా కుమారుడైన మీకాయాను శీఘ్రంగా ఇక్కడికి రప్పించమని సెలవిచ్చాను. ఇజ్రాయేలు రాజును యోధా రాజుగా యెహోషాపాతును రాజవస్త్రం ధరించుకొని షోమ్రోను గవిని దగ్గర విశాల స్థలమందు గద్దెల మీద ఆశ నుండి ప్రవక్తలందరూ వారి సమక్షమందు ప్రకటన చేస్తుండగా, ప్రవక్తలు 400 మంది ప్రకటన చేస్తున్నారు, వెళ్ళు వెళ్ళు, జయం నీదే, జయం నీదే. అప్పుడు ఏం జరిగింది? కెనయానా కుమారుడైన సిద్కియా ఇనప కొమ్ములు చేయించుకొని, ఇంకొకడు ఈ కెనయానా కుమారుడు ఇంకో సిద్కియాను కూడా ఉన్నాడు, ఇంకో ప్రవక్త. అతను ఏమన్నాడు చూడండి, ఇనప కొమ్ములు చేయించుకొని వచ్చి వీడి చేత నీవు సిరియలను పొడిచి నాశనం చేతువని ఏముందాం తర్వాత యెహోవా సెలవిచ్చినాడు. ఇక్కడ సిద్కియాను కూడా ఉన్నాడు. ఈయన ఇంకా ఒక అడుగు ముందేసి ఇనప కొమ్ములు తీసుకొచ్చాడంట. అలాగే గద్దు కొమ్ముల్లాగా, కొమ్ముల్లాగా పొడిచి చంపడానికి ఇనప కొమ్ములు చేయించుకొచ్చి, రాజుగారు అహాబు గారు, దేవుడు ఏం సెలవిచ్చాడు, యెహోవా దేవుడు ఏమని చెప్పాడు తెలుసా నాకు, ఈ కొమ్ములతోటి ఆ యొక్క సిరియాలని పొడిచి చంపేస్తాం వీళ్ళు అన్నాడండి ఈయన, ఇంకో అడుగు ముందుకేసి. పైగా యెహోవా సెలవిస్తున్నాడు. వీళ్ళందరూ ఏం 400 మంది +1 ఈయన, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? దేవుని నామాన్ని వ్యర్థముగా ఆచరిస్తారు. అంటే దేవుడు చెప్పిన మాట చెప్పినట్టుగా పలిగితే అది ఏంటమ్మది? దేవుని నామాన్ని వ్యర్థముగా. మనం కూడా చెప్పేస్తాం, దేవుడు చెప్పినట్టుగా ఇలా అన్నాడండి, అలా అన్నాడండి, వాక్యంలో ఇలా ఉంది, అలా. చాలామంది అలా మోసపోతుంటారు, మోసం చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి, మోసపోయేవాళ్ళు ఉన్నారు కాబట్టి మోసం చేయవాళ్ళు పుడుతున్నారు. ఇంకా మనం మోసపోయేవారుగా ఉండొద్దు, మోసపుచ్చేవారుగా అంతగానే ఉండొద్దు. 3వ ఆజ్ఞని తప్పిపోవద్దు. తర్వాత మేకాని పిలిపించారు. ఇప్పుడు సమయం లేదు ఇవన్నీ చెప్పడానికి. మేకాని పిలిపించిన తర్వాత అన్నాడు, ఎన్నిసార్లు చెప్పాలి మీకు, దేవుని మాట మీరు అంటలేదు, మీకు జయం రాదు అని మళ్ళీ పిలిపించి అది చెప్పాడు. అప్పుడు ఈయన అంటున్నాడు, నేను చెప్పలేదా, ఎప్పుడు నా గురించి చెడ్డే మాట్లాడతాడని చెప్పలేదు, దేవుడేం చెప్పాడు అది చెప్పాడే బాబు, అది గమనించట్లేదు ఆయన. ఎప్పుడు చాలా జాతకం మనసులో సైగాలిది, ఎప్పుడు నా గురించి చెడే మాట్లాడతాడు. మరి దేవుడు మాట్లాడినప్పుడు ఇంకేం మాట్లాడాలి ఆయన? మంచి మాట్లాడు, మంచి మాట్లాడతాడు సేవకుడు, చెడ్డ మాట్లాడు, చెడ్డ అంటే దేవుని వాక్యంలో చెప్తాడు. కానీ ఈయన చూడండి సైగాలి చాలా ఉంది అభాబ్ది, ఎప్పుడు నన్ను చూస్తే ఎప్పుడు చెడ్డగానే మాట్లాడతాడయ్యా ఆయన, అందుకే నాకు ద్వేషం, అందుకని పిలవను. అంటే తప్పు ఎవరిలో ఉంది? రాజులో ఉంది, మీకాయలో ఉందా? అలాగూ దేవుని యొక్క ప్రాప్తం దూరం పెట్టి అలా చేశాడు. ఇంకొక ఉదాహరణ చెప్పాను మీకు. మొదటగా సౌలు అవునన్నాడు కానీ పాటించలేదు. ఈయనన్నాడు మేకే మాట వినలేదు, వెళ్ళిపోయాడు, యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఎవరి మాట నమ్మాడు? ఈ 400 మంది ఈ సిద్ధికే చెప్పిన మాట విన్నాడు. అక్కడ సౌలు దేవుని మాట వినలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడమ్మా, ఇంకా రాజుగా ఉండడానికి నీకు అర్హత లేదని తప్పించేశాడు. తర్వాత ఆఖరిలో ఒక యుద్ధంలో చచ్చిపోయాడు ఆయన. ఎందుకని? దేవునికి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించాడు. అలాగే అహాబు రాజు కూడా దేవునికి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించాడు కాబట్టి ఇతడు కూడా యుద్ధంలో చచ్చిపోయాడు. యుద్ధానికి వెళ్ళాడు, వెళ్ళు అన్నాడు కదా, ఆ యుద్ధంలో చచ్చిపోయాడు. కుక్కలు వచ్చి నాకినాయి అతని రక్తాన్ని, కుక్కలు వచ్చి ఆ రక్తం నాకినాయి. దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించాలి ఈ రాజులిద్దరు కూడా. ప్రపంచంలో అనేక మంది ఇలాగ తప్పు చేస్తున్నారు నా సోదరుడు, నా సోదరి. మనం కూడా ఇలా తప్పులు చేస్తున్నామేమో పరీక్ష చేసుకోవాలి. మొదటిది ఏంటండి? మొదటి పరీక్ష మర్చిపోయారా? అప్పుడే చెప్పాలి, మీకు చెప్పిన నేను ముందుగా మీరు చెప్పాలి. అందరూ అసలు లేచినవాడండి, నిద్ర ముంచుకొచ్చేస్తుంది అందరికీ. అందుకనే ఏం చెప్పినా అర్థం కావట్లేదు.
ఇప్పుడు చెప్పండి, మొదటిదేంటి చెప్పండి, మీరు చెప్పండి, పిల్లలు చెప్పండి. ఆ? అదే అమ్మా, అదే నేర్చుకున్నాను అంటే ఏంటి? మీ మాట అవునంటే అమ్మ అర్థమైందా? గుర్తుకొచ్చిందా? ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ కాదు, ఇక్కడ పెడితే వెళ్ళిపోతుంది, నిద్రపోతే అలా పైకి వెళ్ళిపోతుంది. చెప్పండి, దేవునికి నా అర్థం వచ్చిందంటే ఏంటి? అవునంటే అవును, కాదండి కాదు, అంతే. దీనికి మించినది దుష్టుని పుడుతుంది. నీవు మాట ఇచ్చావని నెరవేర్చు, దేవుని మందులో కానీ, దేవునికి కానీ, మనుషులు కానీ. రెండోది ఏంటి? దేవుడు నాకు ఎలా చెప్పాడు, అలా చెప్పాడు అని వట్టిగా దేవుడు చెప్పకపోయినా చెప్పినట్టుగా, దేని వాకం లేకపోయినా రాకపోయినా రాసినట్టుగా మనం మాట్లాడితే అది సేవ. నేనైనా కదా ఈ తప్పులు ఎక్కువ చేసే సేవకులు మేము. మీరు నమ్మితే మీరు నాతో పాటు వెళ్ళిపోతారు. గుడ్డిగా దేనిని నమ్మొద్దు, లేకపోతే దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించి వాళ్ళు అవుతాం. అంచేత చాలా జాగ్రత్త. ఒక్క నిమిషం నిలబడండి, బద్ధకం పోతుంది. ఓకే, ఇప్పుడు 35 వచ్చిన చూడండి ఒకసారి. అదే 1 రాజులు 22:35. నాడు యుద్ధము బలముగా జరుగుతున్నప్పుడు రాజును సిరియనుల ఎదుట అతని రథం మీద నిలబెట్టిరి. అస్తమయమందు అతడు మరణమాయను. తగిలిన గాయం ఉండేది, అతని రక్తము కారి రథములో మడుగు కట్టెను. సూర్యాస్తమయ సమయమందు దొండు వారందరూ తమ తమ పట్టణములకును దేశములకు వెళ్ళిపోవచ్చునని ప్రచురమాయను. 38 వేశ్యలు స్నానం చేయించుండగా ఒకడు ఆ రథమును షుమ్రోను కులంలో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకేనా. ఎందుకంటే యాబో ఒకప్పుడు నాబోతు అనేటువంటి ఒక సేవకుడు ఉంటే అతను చంపించాడు. అతను చచ్చిపోతే అతని రక్తాన్ని కుక్కలు వచ్చి నాకినాయి. అప్పుడు చెప్పాడు దేవుడు ఏలియా ద్వారా, నువ్వు దేవుని మాట అంటలేదు, అబద్ధ ప్రవక్తలు చెప్పిన మాట వింటున్నావు కదా, అందుకని నాబోతు అనే మంచి నీతి మొత్తం చంపేశావు కదా, రక్తాన్ని చిందించావు కదా, కుక్కలు వచ్చి నాకినాయి కదా, నీ రక్తాన్ని కూడా కుక్కలు వచ్చి నాకుతాయి అని చెప్పాడు దేవుడు ప్రవక్త ద్వారా, ఏలియా ద్వారా. అదే ప్రవక్త చెప్పినట్టుగా కుక్కలు వచ్చి ఇతని రక్తాన్ని నాకే. ఎందుకు ఇలా జరిగింది చెప్పండి? యెహోవా నామం వ్యర్థంగా వచ్చినప్పకూడదు, వ్యర్థంగా వచ్చించు వారిని నిర్దోషిగా అంటే దేవుడు అటు సౌల్ని దోషించాడు, ఇక్కడ అహాబును కూడా దోషించి వాళ్ళని ఏం చేశాడమ్మా? ఈ లోకంలో ఉండకుండా దేవుడు ఏం చేశాడు? తుడిచేశాడు, నిర్మూలన చేశాడు. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. 2 రాజులను దేవుడు మన ముందు పెట్టాడు. నేను రాజునా, నువ్వు రాణివా? పేర్లు పెట్టుకుంటావా? ఇస్తే రాణి, ఆ రాణి, ఈ రాణి, రాణిలు అయిపోతే పెట్టుకుంటే అయిపోతావా? నేను రాజు అని పెట్టుకుంటా, రాజు అయిపోతావా? మరి వాళ్ళిద్దరు రాజులు, మన రాజులం కాదు కదా. వాళ్ళిద్దరు రాజులు తప్పులు చేశారు, మన రాజులం కాదు కదా, మనం ఏం తప్పు చేస్తాం? కూర్చోండి, నేర్చుకుందాం. మన సంగతి చేద్దాం. ఇప్పుడు రాజు గురించి నేర్చుకున్నాం కదా, ఇప్పుడు మన గురించి నేర్చుకుందాం. మనము వ్యర్థముగా ఎలాగో దేవుని ఆరాధన చేసి దేవుని కోపం పుట్టించి దోషులు అయిపోతామో ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఓకే, హల్లెలూయా. మార్కు సువార్త 7వ అధ్యాయం ఏంటి? మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం. అందరు బైబిల్ అందరిది అండి. మార్కు సువార్త 7:6. అందుకైన వారితో ఇలాగ చెప్పాను. ఏమందమ్మా? ఈ ప్రజలు అంటే ఎవరు? నువ్వు ఉన్నావు, నేనున్నాను, ఈ లోకంలో అందరూ ఉన్నారు. ఈ ప్రజలు పెదలతో నన్ను కనపరచుదు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. ఎందుకని? ఇప్పుడు 7వ వచనం. వారు ఏం చేస్తున్నారు? మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. మనం ఏం చేస్తామంట? ఏం చేస్తాం మనం? మన సంగతి మానవులు కల్పించిన పద్ధతులు ఇవే దైవోపదేశం. దైవ ఉపదేశం, దేవుడు ఉపదేశించినట్టుగానే భావించి ఆ పద్ధతులన్నీ పాటిస్తామంట. ఎవరు?
మానవులు కల్పించిన పద్ధతులు కొన్ని ఉన్నాయి ఈ లోకంలో. దేవుడు కల్పించిన పద్ధతులు కొన్ని ఉన్నాయి, మనుషులు కల్పించిన పద్ధతులు ఉన్నాయి. ఏది పాటించాలి మనము? దేవుడు చెప్పిన పద్ధతులు పాటించాలి కానీ మనుషులు చెప్పిన పద్ధతులు పాటించవద్దు. ఎందుకంటే మనుషులు ఎవరు? మనలాంటి వాళ్ళే. కానీ దేవుడు ఆత్మ ద్వారా దేవుడు చెప్పిన మాటల్ని మనం పాటించాలి. ఒకవేళ మనుషులు చెప్పిన దైవోపదేశం బోధించినా వాడిని గైకుంటే మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి వ్యర్థముగా ఆరాధన చేస్తున్నాము. దేవుడు మన దోషికి ఎంచుతాడు, నిర్దోషికి ఎంచడు. కాబట్టి మనుషులు చెప్పినటువంటి పద్ధతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటా పద్ధతులు? నేర్చుకున్నాం. ఎలా ఉంటాయి మనుషులు చేసిన పద్ధతులు? ఎలా ఉంటాయి చూద్దాం. మొదటి వచనం 7:1. యెరూషలేము నుండి వచ్చిన పరిశీలను శాస్త్రుల కొందరును ఆయన దగ్గర కూడా వచ్చి ఆయన శిష్యులో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనం చేయడం చూసిరి. ఇప్పుడు యెరూషలేము కొంతమంది వచ్చారమ్మా. ఎవరు వచ్చారంట? పరిశీలు, శాస్త్రులు. వీరి గురించి మనం ఒకసారి చెప్పాను మీకు. శాస్త్రులు ఎవరో, పరిశీలు ఎవరో. కొందరు వచ్చారంట. ఎవరి దగ్గరకు వచ్చి? యేసు దగ్గరికి వచ్చారు. ఆయన శిష్యులు 12 మంది కదా, లేదంటే చాలామంది ఉన్నారు. వారిలో కొందరు ఏం చేశారంట? అపవిత్రమైన చేతులతో భోజనం చేశారంట. ఏంటి అపవిత్రమైన చేతులు అంటే? ఏంటంట? చేతులతో, కడుగని చేతులతో భోజనం చేయడం చూసిరి. చేతులు కడుక్కోలేదంట, భోజనం చేస్తున్నారంట. వాళ్ళు ఏమంటున్నారు? ఈ చేతులు అపవిత్రమైనవి అంటున్నారు వాళ్ళందరూ కూడా. చేతులు కడుక్కోకపోతే అపవిత్రాలు అయిపోతాయి చేతులు. కాళ్ళు కడుక్కోలేదు, కాళ్ళు అపవిత్రం అయిపోతాయా? ఈరోజు స్నానం చేయలేదు, నేను అపవిత్రం అయిపోతానా? వీళ్ళు అంటున్నారంట. ఎందుకని? కడుక్కుంటే అమ్మో చేతులు కడిగేసి చంపేశాను ఒకళ్ళని, రక్తం, చేతులంతా రక్తం వచ్చేసి సబ్బుతో బాగా కడిగేసాను అనుకోండి, ఉంటుందా? చేతులు బాగా నీట్గా అయిపోతాయి. నేను ఎవరినంటే అప్పుడు పవిత్రుడిని. దేవుడు సబ్బుతో కడిగిన చేతులు చూస్తాడా? రక్తంతో నిండిన చేతులు చూస్తాడు దేవుడు. కానీ మనుషులు ఏమంటారు? చేతులు కడిగేసుకుంటే నువ్వు పవిత్రుడివే, తప్పు చేసి వచ్చి స్నానం చేసావా నువ్వు పవిత్రుడివే. ఇలా ఉన్నాయి మనుషుల పద్ధతులు అంట. ఏసు దగ్గరకు వచ్చి పైగా ఈ మాటలు. ఏసుతో కలిసి భోజనం చేస్తున్నారు. భోజనం చేసి వాళ్ళు చేతులు కడుక్కోలేదు. వీరు అపవిత్రులు. అపవిత్రమైన చేతితో భోజనం చేస్తుంటే ఆయన ఏం మాట్లాడేంటి? ఈయన కూడా వారితో పాటు అపవిత్రుడే. ఇలా ఉంటాయి మనుషుల పద్ధతులు. ఇంకేమన్నా చూడండి. 3వ వచనం. పరిశీలన. వీళ్ళు ఏం చేస్తారో చూడండి, ఎంత పవిత్రులు చూద్దాం. పరిశీలను యూదులందరూ ఏమన్న తర్వాత పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనం చేయరు. ఎక్కడికి వెళ్ళి వచ్చినా చేతులు కడుక్కుంటే కానీ భోజనం చేయరంట. ఎందుకని? పెద్దలు చెప్పారు కాబట్టి. వీళ్ళ ఫాదర్ మమ్మీ చెప్పింది వింటున్నారు. ఆ ఫాదర్ మమ్మీకి ఎవరు చెప్పారు? వాళ్ళ ఫాదర్లు చెప్పారు. వాళ్ళకి అలాగా. అందుకని వీళ్ళు కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఏం చేస్తున్నారంట? చేతులు కడుక్కుంటే కానీ భోజనం చేయరంట. ఎవరైనా చేతి కడుక్కోకపోతే వాళ్ళెవరు? అపవిత్రులు అంట. మరి వీరెవరంట? వారి దృష్టికి పవిత్రులు. మేము చీకటి వేసుకొని భోజనం చేస్తాం, మేము పవిత్రులం. ఎవరైనా చీకడకుండా భోజనం చేసే వాళ్ళందరూ ఏమంటారు దేని దృష్టికి? నిజమనేది ప్రభు ఏమన్నాడు అక్కడ? మనుషులు కల్పించిన ఏమ్మా ఏంటి విను వాక్యం. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని వ్యర్థముగా ఇలా ఉన్నారు మనుషులందరూ కూడా. మన పెద్దలు ఏం చెప్పారు? అదే దేవుడు చెప్పాడా లేదని ఆలోచన చేయరు. పెద్దలు ఏం చెప్పారు? మనుషులు ఏం చెప్పారు? ఆచారాలు ఏం చెప్తున్నాయి? ఇవే. తర్వాత చూడండి ఇంకా ఏం చేస్తారు చూడండి. 4వ వచనం. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు. సంతకెళ్ళి ఒక వంకాయలో కూరగాయలో కొని తెచ్చారనుకోండి, వచ్చి ఏం చేస్తారంట? నీళ్ళు చల్లుకుంటారంట. ఇలా నీళ్ళు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు. ఇదిగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రను నీళ్ళలో కడుగుట మొదలు అనేక ఆచారములను అనుసరించేవారు. ఇంకా అనేకమైన కొన్ని ఉదాహరణలు చెప్పాడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు. ఇనాక అనేకమైన ఆచారాలు వారు ఆచరిస్తున్నారంట. అప్పుడు పరిశీలన శాస్త్రులను నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారం చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేదురని ఆయన అడిగినందుకు ఈ మాట చెప్పాడు ఆయన. మీరు మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశం బోధించు 3వ ఆజ్ఞను తప్పిపోతున్నారయ్యా. మనుషులు చెప్పేవి కాదు పద్ధతులు, దేవుడు చెప్పిన పద్ధతులు ఏమిటి అది ఆలోచించేయండి. ఓకే, దేవుడికి కావాల్సింది ఏంటమ్మా? చేతులు కడిగేసుకుంటే పాత్రలు అయిపోతామా? ఏం కడుక్కోవాలి? హృదయం కడుక్కోవాలి. నా హృదయం పవిత్రమైతే నా అవయవాలన్నీ పవిత్రమే. ఎన్ని కడుక్కున్నా 10 సార్లు స్నానం చేసినా నా హృదయంలో చెడు ఉంటే, సత్యం లేకపోతే నేను దేవుని దృష్టికి అపవిత్రుడే. ఓకే, అందుకని ఏమన్నాడు చూడండి అక్కడ. బల్లోకి వెళ్తాం, ముగిస్తున్నా.
7వ అధ్యాయము 14 వచనం. 14. అప్పుడు ఆయన జనసమూహం మళ్ళా తనకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. వెలుపల నుండి లోపలికి పోయే మనిషిని అపవిత్రంగా చేయగలిగినది ఏదీ లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళినవే మనిషిని అపవిత్రంగా చేయను. ఆయన జనసమూహం విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానం గురించి ఆయన అడుగగా ఆయన వాత ఇట్లేనను, మీరును ఇంత అవివేకులే ఉన్నారా? వెలుపల నుండి మనిషిని లోపలికి పోయినది ఏది వారిని అపవిత్రంగా చేయజాలని మీరు గ్రహింపుకున్నారా? అది వాని హృదయంలో ప్రవేశింపగా కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడను. ఇట్లది భోజన పదార్థాలని పవిత్రపరచను. మనిషిని లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచను. లోపల నుండి అనగా ఎక్కడి నుంచమ్మా? మనుషుల హృదయంలో నుండి ఏమొస్తాయి? దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకం. ఈ చెడ్డవని లోపల నుండి బయలు వెళ్ళే మనిషిని అపవిత్రపరుచున్నాను. అంతేగాని చేతులు కొడుకోవడం వల్ల అపవిత్రం అయిపోను, స్నానం చేయకపోవడం అంత మాత్రం అపవిత్రం అయిపోను. నా హృదయంలో ఈ 13 సంగతుల్లో ఏదో ఒకటి కన్నా నా దేవుని దృష్టికి నేను అపవిత్రుడనే. అందుచేత మనుషులు కల్పించిన పద్ధతులు పైపైన వీళ్ళంతా ఏం చేస్తారు? పైపైనే శుద్ధి, హృదయ శుద్ధి లేదు. అందుకని 5వ అధ్యాయంలో కొండ మీద చేసిన ప్రవేరణమా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. దేవుని రాజ్యం అటువంటి వారిదే. మనకు శుద్ధి శరీరం కాదు, శుద్ధి ఉంచుకోవాలి శరీరాన్ని. కానీ దానికంటే ముఖ్యంగా ముందు ఎవరిని దేన్ని శుద్ధి చేయాలమ్మా? హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. హృదయం శుద్ధిగా ఉంటే మనుషులకి అన్నీ శుద్ధిగానే ఉంటాయంట. హృదయం శుద్ధిగా లేకపోతే ఏది శుద్ధిగా కనపడదు మనకి. అచేత మనం ఏం చేయాలమ్మా? హృదయాన్ని శుద్ధిపరచుకోవాలి. అప్పుడు 3వ ఆజ్ఞను పాటించేవారు అవుతాం. ఆకన ఒక మాట చెప్పి ముగిస్తా చూడండి. ఒక పరిశుడు ఉన్నాడు, యేసుక్రీస్తుని భోజనాన్ని పిలిచాడు. ఆయన ఏం చేశాడు చూద్దాం చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయం చూడండి, 37వ వచనం. లూకాసు వార్త 11:37. ఆయన మాట్లాడుచుండగా ఒక పరిశుడు తనతో కూడా భోజనం చేయమని ఆయన పిలవగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండాను. ఆయన భోజనం ముందుగా ఏం చేయలేదంటమ్మా? స్నానం చేయలేదని ఆ పరిశుడు చూసి ఆశ్చర్యపడ్డాడు. అప్పుడు ప్రభు అన్నాడు చూడండి, అందుకు ప్రభు ఇట్లేనను, పరిచయాన్ని మీరు ఏం చేస్తున్నారు? గిన్నె, పళ్ళెములు లేదా మీ శరీరాలు వెలుపల శుద్ధి చేదురు, కానీ మీ అంతరంగము దోపుతోనూ చెడుతనంలోనూ నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపలి భాగం చేసిన వాడు లోపల భాగం చేయలేదా? కాగా మీ కళ్ళు దమ్మం చేయడప్పుడు మీ కవన్నీ శుద్ధిగా ఉండను. ఏమంటున్నాడమ్మా? భోజనం చేసేటప్పుడు పళ్ళెం ఉంది కదా, ఇంతకుముందు కూడా గతంలో ఒకసారి చెప్పా. ఆ పళ్ళాన్ని భోజనం చేయాలి. పళ్ళెంలో భోజనం చేస్తాం కదా, ఎక్కడ కడగాలి? భోజనం చేసేటప్పుడు పళ్ళెంలో లోనా బయట? ఎక్కడ కడగాలి? లోన కడగాలి. బయట కడగపోయినా పర్లేదు, ఎక్కడ కడగాలి? వీళ్ళు ఏం చేస్తున్నారంట? బయట కడిగేస్తున్నారు, లోన ఏం చేయట్లే. అటువంటి ప్లేట్లు తింటే బాగుంటుందా? ఆరోగ్యం బాగుంటుందా? అందుకని ఏం చేయాలా? లోన కడగాలి. బయట కడిగితే టైం ఉంటే కడుగు, లేకపోతే పర్లేదు. లోన కడగకుండా బయట కడిగేసి నేను పవిత్రని చేతులు అని అంటే నువ్వు మనుషుల పద్ధతులు పాటిస్తున్నావు, కానీ దేవుని పద్ధతులు పాటించలేదు. నీ హృదయం శుద్ధి లేదా? అందుకని అన్నాడు ప్రభు, మీరు పళ్ళన్నీ గిన్నెల్ని వెలపడి శుద్ధి చేస్తున్నారు, కానీ మీ హృదయాన్ని శుద్ధి చేసుకోలేదు. అంతే, మీ హృదయం అంతా చెడుతనంతో నిండి ఉన్నది, కీడుతో నిండి ఉన్నది. మీరు వ్యర్థముగా నన్ను ఆరాధన చేస్తున్నారు. 3వ ఆజ్ఞని మీరు తప్పిపోతున్నారు అన్నాడు దేవుడు. ఇప్పుడు మన సంగతి బలలోకి వెళ్తున్నాం కదా, పరీక్ష చేసుకుందాం. ఇలాగ ఎన్ని మనం మనుషులు చెప్పిన పద్ధతులు పాటిస్తూ ఈ లోకంలో వెళ్తున్నామా మనం? తెలీదా? రోజు చేసేవే. బయటికి వెళ్ళామనుకోండి, విధరాలు ఎదురొచ్చింది, ఏం చేస్తావు? ఎదురు రమ్మని వెళ్తావా? ఏం చేస్తావు? నువ్వు వెళ్ళమ్మా అని చెప్పేసి నేను ఇంట్లోకి వెళ్ళి ఆమె వెళ్ళిపోయినాక వెళ్తాం. లోకంలో పద్ధతులు ఏమ్మా అదే కదా, పెద్ద నేర్పించిన అవే కదా. బంగారం కొనదామని, అమీర్పేట బంగారం కొనదామని వెళ్తున్నావు, పిల్లి ఎదురొచ్చింది, ఏం చేస్తావు? పిల్లిరా నీ మేము గొలుసు కొడతాను అంటావా? 4 తంతో ఎందుకు ఎదురొచ్చావు? ఇవన్నీ ఎవరు చెప్పారు మనకి? పెద్దలు. పిల్లి ఎదురొస్తే వెళ్ళవు, విధరాలు ఎదురొస్తే వెళ్ళవు. వాళ్ళంటే నువ్వు బాగా కోపం, ఆయన ఎదురయ్యాడు, ఏం చేస్తావు? చెప్పించకుండా లోనికి వెళ్ళిపోతాం. ఇసి మంచి పనికి వెళ్తే ఈడు ఎదురొచ్చాడు.
ఇవన్నీ మనుషులు కల్పించిన పద్ధతులు. ఇలాగ ఎన్నెన్నో చేస్తాం. మంగళవారం ఉంది, ఎవరైనా మంచి పని చేస్తారు మంగళవారం? ఇవాళ మంగళవారం అమ్మ మేము చెయ్యం, ఏం కొనం, ఏం చేయం. ప్రయాణం చేయరు కొంతమంది మంగళవారం. అది మంగళవారం టికెట్లు దొరుకుతాయి మనకి, మంగళవారం ప్రయాణం చేయరు. ఇవాళ శనివారం అమ్మ మేము 8 తినం. ఎవరు చెప్పారు ఇవన్నీ? బైబిల్ చెప్పిందా? ఎవరు చెప్పారు? గతంలో ఉన్నాం కదా, ఆ పెద్దలు చెప్పిన పారేశారు. ఇంకా మనల్ని వదిలిపెట్టలేదు. అందులోంచి ప్రభుత్వకు వచ్చాం, కానీ అలవాట్లు మాత్రం ఇంకా చాలా మనం వెంబడి నీడలాగా ఇంకా వస్తూనే ఉంటాయి. క్రైస్తవులలోనే గృహప్రవేశం జరుగుతుంది, పక్కనే పాస్టర్ గారు ఉన్నారు, కొబ్బరికాయలు తీసుకొచ్చి కొట్టారు. కొబ్బరికాయలు కొడితేనే కానీ అడుగు పెట్టి లోనకి వెళ్ళలేదు క్రైస్తవులే. కొబ్బరికాయలు కొట్టమని దేవుడు చెప్పాడా? ఎవరు చెప్పారు? మనుషులు చెప్పారు. మనుషుల పద్ధతులు ఇవన్నీ కూడా. మామిడి తోరణాలు కడితే కానీ పెళ్లి జరగదు, తప్పు కాదనుకోండి, మామిడి ఓకే. కానీ ఇటువంటివన్నీ కూడా ఎవరు చెప్పారు? ఇవన్నీ ఇంకా పెళ్లి రోజులోనూ తతంగాలు ఉంటాయి. అబ్బో ఎన్ని తతంగా, మీకు తెలియదు ఏమో చెప్పండి, మీరే చెప్తున్నారు. ఇవన్నీ మనుషులు కల్పించిన పద్ధతులు. ఇలా చేసి మనం దేవుని ఏం చేస్తున్నామా? వ్యర్థంగా ఆరాధన చేస్తున్నాం. దేవునికి కావాల్సింది ఇది అమ్మా. కొబ్బరికాయలు కొట్టేసి తోరణాలు కట్టేస్తే పెళ్ళి చక్కగా జరిగిపోతుందా? దేవుడు సెలవు ఇవ్వాలి, పెళ్ళి చక్కగా జరగాలని ఆయన సెలవు ఇవ్వాలి, ఈ కుటుంబం బాగుండాలని ఆయన సెలవు ఇవ్వాలి, మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆయన సెలవు ఇవ్వాలి. కొంతమంది కాళ్ళకి చేతులకి కట్టుకుంటారు, తాకీదులు అంటారు. ఇస్తారు, వాళ్ళు ఇస్తారు, కట్టుకుంటారు. లేకపోతే జ్వరం వచ్చేస్తుంది నాకు, కట్టుకుంటే పోతుంది. ఇంకా దేవుడు ఎందుకు నీకు? హాస్పిటల్ ఎందుకు? ఆ దారాలు కూడా కట్టేసుకో. ఎవరు చెప్పారు ఇవన్నీ? మనుషులు. ఎవరికైనా అస్వస్థ అయిందా? ప్రార్థన చేయండి, చర్చికి వెళ్ళండి, పెద్దలతో ప్రార్థన చేయించుకో, సేవతో ప్రార్థన చేయించుకో, నాకు ప్రార్థన చేయి, నీ రోగం తగ్గిస్తాను. ఆయన అంటే ప్రభుగా వచ్చి కట్టుకున్న తర్వాత వస్తాను, కాళ్ళకి చేతులకి కట్టేసుకొని అప్పుడు వస్తాను ప్రార్థన చేసుకుంటారంటే దేవుని నామాన్ని మనం ఏం చేస్తున్నామా? వ్యర్థముగా ఆరాధన చేస్తున్నాం. ఇలాగ ఎన్ని 1-2 ఇంకా చెప్పక్కర్లేదు. అన్ని రోజులు మంచిదే, కానీ కొంతమంది కొన్ని రోజులే మంచి. ఆదికాండం 1వ అధ్యాయంలో ఏమన్నాడైనా? మంచిది, 2వ రోజు మంచిది, 3వ రోజు మంచిది, 4వ రోజు మంచిది, 5, 6, 7 అన్నీ మంచివే. కానీ మనకే కాదు మంచివి. కొంతమందికి ఆదివారమే మంచిది, కొంతమంది సోమవారమే మంచిది, కొంతమంది మంగళవారం అసలు లేదనుకోండి. ఇలా ఇవన్నీ మనుషులు కల్పించిన పద్ధతులు. ఈరోజు మనం ఏం చేయాలమ్మా? తెలియక చేసాం, తెలియక. అయ్యో నా దేవుని వ్యర్థంగా ఆదరణ చేస్తాం, తెలియక చేసాం. అలా చేయడం వల్ల మనం ఏమొస్తుంది? మేలు వస్తుందా, కీడు వస్తుందా? మన జీవితంలో చాలా కీడులు ఎందుకు జరుగుతున్నాయంటే ఇందుకే, తెలీదు ఎందుకు జరుగుతున్నాయో. ఇప్పుడు దేవుడు ఇందుకు భయపరుస్తున్నాడు ఈరోజు. ఇలాగ చేసిన వారికి మేలు కలగదు. ఏం కలుగుతుందమ్మా? కీడు కలుగుతుంది. అది ఎందుకు వస్తుందో నీకు అర్థం కాదు. ప్రార్థన చేస్తావు, ఎన్నెన్నో చేస్తావు, కానీ కీడు అలాగే ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే నువ్వు చేయడం మనుషులు కల్పించిన పద్ధతుల్ని పాటిస్తూ దేవుని నామాన్ని వ్యర్థంగా ఆచరిస్తున్నావు కాబట్టి కీడు నిన్ను వదిలిపెట్టలేదు. కీడు నిన్ను వదిలిపెట్టాలంటే మనుషులు కల్పించిన పద్ధతిని విడిచిపెట్టు, అప్పుడు కీడుని విడిచిపెడుతుంది, దేవుడు నిన్ను పట్టుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంచేత వీటన్నిటిని దూరం పెడదాం. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించడానికి యేసువైపు చూస్తూ మనందరం ముందుకు వెళ్ళాలి. ఒకసారి నా సాక్ష్యంలో చెప్పాను, ఏం చెప్పాను గుర్తుంది ఎవరికన్నా? ఫైనల్ ఎగ్జామ్, బీకామ్ ఫైనల్ ఎగ్జామ్ జరుగుతుంది. ఫైనల్ ఎగ్జామ్ బయటికి వెళ్ళాను. ఎప్పుడు విధరాలు ఉండేది మా ఇంటి పక్కన, అక్కడ ఎప్పుడు ఆమె ఎదురుస్తే అందరూ మా లోనికి వెళ్ళిపోయేవారు. ఏమి వస్తుందని పొద్దునని చెప్పేసి. నాకు ఆమె ఎదురైంది, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పేసి వెళ్ళిపోయినా. ఆమెకు ఎదురుకు వచ్చిన సంతోషంగా వెళ్ళిపోయినా. ఎగ్జామ్లో ప్రార్థన చేసుకుని రాశా. కాలేజీ ఫస్ట్ వచ్చింది నాకు ఆ రోజు. ఆ పేపర్లో కాలేజీ ఫస్ట్ నాకు వచ్చింది. ఇతర ఆలోచనలు మానేసి ఉంటే అత్యవసరం వాళ్ళతో పాస్ అయి ఉండేవాడిని. దేవుని నమ్మాను, మనుషుల పద్ధతిలో నేను నమ్మలే. అందుకని దేవుడు ఆశ్రయించాడు, అందులో లేచినవాడిని. మన చేద్ద మనుషులు కల్పించిన పద్ధతులు భయపెడతాయి మనల్ని, అంతే. ఆశీర్వాదం తీసుకురావు. భయపడి చేస్తాం, అమ్మో ఇలా చేయకపోతే ఏదైనా జరుగుతుందేమో, ఈరోజు చేస్తే అది జరుగుతుందేమో, ఇలాగో మనుషులు భయపెడతారు మనల్ని. మరి యేసుక్రీస్తు లోకం ఎందుకు పుట్టాడమ్మా? నీ భయాల్ని తీసివేయడానికే, ఇటువంటి భయాలు తీసివేయడానికే. ఇప్పుడు నువ్వు
అందరు కళ్ళు మూసుకోండి, హృదయాలు తెరవండి, పరీక్ష చేసుకుందాం. మన మాట ఒకసారి అవునంటే అవునుగా ఉండడం లేదు, అవునంటే కాదుగా ఉంటుంది, కాదంటే అవును అనుకుంటుంది. మాట తప్పిపోతున్నాం. దేవుని ఎడల మనుషుల ఎడల ఇలాగ దేవుని వ్యర్థంగా మనము వ్యర్థంగా ఉచ్చరిస్తున్నామేమో, దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా ఆరాధన చేస్తున్నామో పరీక్ష చేసుకుందాం. రెండవది, దేవుడు చెప్పకపోయినా చెప్పినట్టుగా ప్రవచనాలు చెప్పేసి జనాల్ని మోసం చేస్తే ఆ మోసంకర మాట విని నువ్వు మోసపోతున్నావేమో, జాగ్రత్త సుమా. మోసపరచబడినా ఇద్దరు కూడా వ్యర్థంగా దేవుని ఆరాధన చేసినట్టే. మూడవది, మనుషులు కల్పించిన పద్ధతులను ఆచరిస్తూ దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తున్నామేమో, ఒకసారి పరీక్ష చేసుకో. ఈరోజు బలంలో చేయబోతున్నాం, అటువంటి తప్పులు ఏమన్నా మనం చేస్తే వెంటనే ప్రభు దగ్గర ఒప్పుకొని, ప్రభువా నీ రక్తం చేత నన్ను కడుగునైనా, నాకు కావాల్సిన నీ కృప, ఈ యొక్క లోకం కాదు, నీ కృప ఉంటే నాకు చాలు. ఎన్ని శోధనలైనా ఎన్ని వేదనలైనా నేను జయించగలనైనా అని ప్రభుని వేడుకుందాం. చాలును దేవా నీ కృప నాకు, వేదనలోనైనా శోధనలోనైనా చాలును దేవా నీ కృప నాకు, వేదనలోనైనా శోధనలోనైనా చాలును దేవా నీ కృప నాకు, వేదనలోనైనా శోధనలోనైనా ప్రభువా నన్ను క్షమించునైనా, తెలిసి తెలియక నేను వ్యర్థంగా ఆరాధిస్తున్నాను, క్షమించు తండ్రి. మాటిచ్చి తప్పుపోనునైనా, ప్రగల్భులుగా ఉండి అబద్ధ ప్రవచనాలు నమ్మనైనా, మనుషులు కల్పించిన పద్ధతులను నమ్మనైనా, నీ వాక్యాన్ని నమ్ముతా, నిన్నే నమ్ముతా, కదలగనిచ్చి నీ సీయోను కొండలు ఉంటా. బలహీనతలో ఫలహీనతలో అతిశయము నీ కృపలోనే, బలహీనతలో ఫలహీనతలో అతిశయము నీ కృపలోనే, పాడెద దేవా మనసారా, పాడెద దేవా మనసారా, కొన ఊపిరిదాకా, వేదనలోనైనా శోధనలోనైనా చాలును దేవా నీ కృప నాకు, వేదనలోనైనా శోధనలోనైనా. దేవుని కొందనాలు తండ్రి. ఎన్ని శోధనలైనా, సైతాన్ని తీసుకొచ్చినా, ఎన్ని శ్రమలు తీసుకొచ్చినా, ఆ సైతాన్ యొక్క శోధనల్ని నమ్మం, నీ వాక్యాన్ని నమ్ముతాం. ఎందుకంటే మా పక్కన ఉండి కుడి పార్శ్వం నిల్చుండి మమ్మల్ని ఎత్తైన కొండ మీద ఎక్కించే దేవుడునైనా ప్రభువా. మూడవ వాద్యం ద్వారా మాతో మాట్లాడినారా, మూడవ వాద్యం తప్పిపోకుండానైనా ఆత్మలో సత్యములో నిన్ను ఆరాధించినట్లుగా వ్యర్థంగా ఆచరించకుండా ఉచ్చరించకుండా నీ కృప నాకు మాకు దయచేసి నీ బల్లో చేవేచుండగా ఏ విషయంలో తప్పుతున్నామో, ముఖ్యంగా మనుషులు కల్పించిన పద్ధతుల్ని ప్రభా మేము పాటిస్తూ వ్యర్థంగా నేను ఆరాధన చేస్తున్నామేమో ఒకసారి పరీక్ష చేసుకున్నానైనా.
నీకు ఇష్టమైన బిడ్డలుగా సాక్షులు చేయమని, ఈ రక్తం ద్వారా కడిగి నీ సాక్షులుగా చేసుకొని శరీరం ద్వారా బలపరచమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.